హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను పుట్నాల పచ్చడి చేస్తున్నానండి. ఇది మా అత్తయ్య రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్. జస్ట్ ఆయిల్లో పుట్నాలు, పచ్చిమిర్చి, కొబ్బరి వేసేసి జస్ట్ ఒక 2 to 3 minutes, అది కూడా సిమ్ లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ పెళ్ళయ్యాక ఫస్ట్ డే మా అత్తమ్మ ఇడ్లీతో ఈ పుట్నాల పచ్చడి చేశారు. అప్పటి నుంచి ఈ పచ్చడికి నేను పెద్ద ఫ్యాన్ని. చాలా బాగుంటుంది. అండ్ మిక్సీ చేసుకున్నాం కదా, దానిలో మనం పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకొని ఇంకా చట్నీలో వేసేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది పుట్నాల చట్నీ. ఇడ్లీతో ఈ పుట్నాల చట్నీ పక్కన కొంచెం సాంబార్ లేకపోయినా నాకు ఈ ఒక్క పుట్నాల పచ్చడి చాలా ఇష్టం. సో పుట్నాలు ఇడ్లీతో తింటే అసలు సూపర్ ఉంటుంది. మీరు కూడా ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.